నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. అయితే స్థానికత కోసం అలాగే ఉద్యోగాల కోసం హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం కొనసాగింది. రాష్ట్రం కూడా సిద్ధించింది. అయితే చాలామంది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే ఉండిపోయారు. స్థానికత ఆధారంగా తెలంగాణకు రావాలని ఎన్ని ప్రయత్నం చేసినా ఇంకా ఆ ప్రయత్నాలు ఇంకా ముందుకు సాగట్లేవు. ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు, తెలంగాణకు రావాలని ప్రభుత్వాలను కలుస్తున్నారు, కానీ నోచుకోవట్లేదు. చాలామంది అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఉద్యోగులు అయితే వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏ యొక్క అంశాలను తీసుకుపోతున్నారో తెలుసుకుందాం. ప్రధానంగా ఏంటి, ఎందుకు గత 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూడా మారింది, ప్రభుత్వాలు ఎందుకు మిమ్మల్ని అటు నుండి ఇటు చేర్చడానికి ఇబ్బంది అవుతుంది, ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా మీ ద్వారా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము గుర్తు చేయాల్సుకున్న విషయం ఏంటంటే, మేము తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. మరి ఉద్యోగాలు సాధించిందంటే మేము మెరిట్ కోటాలని అక్కడ ఉద్యోగాలు సాధించడానికి మాకు ముఖ్యంగా మేము బాధపడే విషయం ఏంటంటే సహజ న్యాయాన్ని కోల్పోయినాం. ఏ సహజ న్యాయం అంటే ఏ వ్యక్తికైనా కానీ ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తారనే ఒక అవకాశం కల్పించబడుతుంది. అలాంటి అవకాశం కల్పించకపోవడంతో మేము ఇప్పటికి కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కని మెట్టు లేదు, తిరగని గడప లేదు, మొక్కని నాయకుడు లేడు. ఈ విధంగా ఎంతోమంది నాయకులను మేము విన్నవిస్తున్నాము. మేము తెలంగాణ వర్కింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అనే అసోసియేషన్ పెట్టుకొని కూడా ఇప్పటికి ఒక 12 సంవత్సరాలు అవుతుంది, కానీ మా కళ తెలంగాణకు రావాలనేది అదేవిధంగా ఎండమావిగానే మారిపోయింది. ఈ సందర్భంగా మరొకసారి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దృష్టిని ఆకర్షించాలని, లేకపోతే ఈ దృష్టి పెట్టేది ఈ సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్ప, ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం తప్ప మరే ఉద్దేశం కాదు. ఇక్కడ ముఖ్యంగా కుటుంబ సంబంధాలు అనేటివి చాలా బలమైనటువంటివి. ఇప్పుడు ఒక కుటుంబాన్ని గమనించినట్లయితే కుటుంబంలో కుటుంబ పెద్ద ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాడు, కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు తెలంగాణలో ఉంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా వీరు ఏ దావత్కి చెప్పినా ఏ ఫంక్షన్కి చెప్పినా వీరు రాలే అనేసి ఇప్పుడు సమాజంలో భాగంగా కాకుండా తెలంగాణ సంస్కృతిలో భాగంగా కాకుండా మేము అక్కడే ఉండిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది. రోజు రోజుకు మాకు చెప్పేవాళ్ళు కూడా సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా ఏ విధంగా అంటే శోచనీయంగా, ఎందుకంటే రేపు మా పిల్లలు ఆంధ్రాలో చదివితే ఆంధ్రాకు స్థానికత అవుతారు, కానీ తెలంగాణకు స్థానికత అవ్వరు. సో మరి ఈ విధంగా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చారు, కానీ మాకు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులను తేలేకపోయింది ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వము. మేము విమర్శించడం అని కాదు ఇక్కడ, కానీ మా పైన దృష్టి పెట్టలేదు, మా సమస్యను పరిష్కరించలేదని. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి మా కుటుంబాలను ఒక దగ్గరికి చేర్చి మాకు సహజ న్యాయం చేయగలరని మీడియా ద్వారా మేము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యకు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉంటూ కూడా ఎంతమంది ఉన్నారు అక్కడ ఏపీలో పనిచేస్తున్నారు తెలంగాణ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా? ప్రస్తుతానికి జిల్లా జోనల్ మల్టీ జోనల్ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉద్యోగులు 324 మంది మాత్రమే ఉన్నారండి. ఈ 324 మంది జిల్లా జోనల్ మల్టీ జోనల్ సంబంధించిన ఉద్యోగస్తుల్ని తెలంగాణ స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువస్తే ఉద్యోగుల విభజన శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, దయచేసి ఈ 324 మందిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకువస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన ఉద్యోగుల విభజన సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారు, దయచేసి మీ 324 మందికి కన్సెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపితే వాళ్ళు మమ్మల్ని ఇమీడియట్గా రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో ఎన్ఓసి విషయంలో మనం అక్కడ ఏపీ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది, తెలంగాణ రావడానికి యాక్సెప్ట్ చేసింది, కానీ ఎవరు అడ్డుపడుతున్నది, ఎందుకు జరుగుతుంది, ఒక ప్రాసెస్ ఎందుకు అట్లాగే పెండింగ్లో ఉంటుంది? సార్ అందరికీ నమస్కారం సార్, మీడియా వారికి కూడా. ఇక్కడ మా ఫైల్లో 1808 మంది ముందుగా అప్లై చేసుకున్నాం సార్. అందులో కొంతమంది ఆంధ్ర వాళ్ళు అప్లై చేసినారనేసి మన ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడ్డుకోవడం జరిగింది సార్. అయినా మేము చెప్తా ఉన్నాము, దయచేసి మానవతా దృక్పథంతో స్థానికత అనేది ప్రధానంగా ఆధారంగా తీసుకొని రావాలని మేము కోరుకుంటున్నాం సార్. వారం పడిందంటే, శనివారం పడిందంటే మేము తిరుపతిలో పనిచేస్తాము, అక్కడి నుంచి ఇక్కడికి మా పిల్లలను మా కుటుంబాన్ని, మా నాన్నగారు ఏజ్ అయిపోయింది, వారు అక్కడికి రావాలంటే అక్కడ ఉండలేనంటా ఉన్నాడు, వారిని చూసుకోవాల్సి వస్తూ ఉంది, చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో మా 330 మందిని సుమారుగా ఉన్నటువంటి స్థానికత కలిగినటువంటి వారిని మాత్రం ఇక్కడ తీసుకొస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మనస్పూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాం, తీసుకొస్తారని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడన్నా మా యొక్క గోడును, మా బాధను మీరు తీరుస్తారని
ఆశపడుతున్నాం సార్. ఒకవేళ మీరు ఇక్కడికి తెలంగాణ ట్రాన్స్ఫర్ కనుక చేస్తే ఇక్కడున్న ఉద్యోగులకైనా సమస్య వచ్చే పరిస్థితి ఉందా? పదోన్నతుల విషయంలో కానీ ఇక్కడ వరకు ఏమైనా అన్యాయం అయ్యే పరిస్థితి ఉందా? దాని గురించి ఏం పరిస్థితి? రైట్ సార్, మీరు అడిగి మంచి క్వశ్చన్ సార్. మేము ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఎవరికీ ఇలాంటి ఇబ్బంది లేదు సార్. కారణం ఏంటంటే మేము మా సర్వీస్ కోల్పోయే లీస్ట్లో ఉంటామని దాంతో వస్తున్నాం. రెండవది తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి కూడా 1336 మంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళడానికి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఇక్కడ నుండి అక్కడ 1336 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్కడ నుండి ఇక్కడ రావడానికి 330 మంది ఉద్యోగులు ఉన్నారు. స్థానికత ఆధారంగా చేసుకొని ఉద్యోగుల విభజన పరస్పర బదిలీలు చేసినట్లయితే పూర్తి సమస్య పరిష్కరించబడుతుంది. అయితే ఒకటి సార్, ఇక్కడ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా ఉద్యోగుల విభజన ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన మొట్టమొదలు కమలాది కమిటీని ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగులు మాత్రమే బదిలీ చేసిండ్రు. రాష్ట్ర స్థాయి తర్వాత జిల్లా, జోనల్, మల్టీ జోనల్ 3 స్థాయి ఉద్యోగులు ఉంటారు. అందులో ఓపెన్ కేటగిరీలో కంబైన్డ్ స్టేట్లో జిల్లాల వారిలో 80% లోకల్, 20% ఓపెన్ కోటాలో వచ్చిన వాళ్ళను కనీసం ఆప్షన్ అడగలేదు. మీరు ఆ జిల్లాలోనే ఉంటారా, మీ సొంత రాష్ట్రానికి పోతారా అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. అది ఆ ప్రాథమిక హక్కు ఇంతవరకు మేము అనుభవించలేకపోయినాం. 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటికైనా మమ్మలను, మా ఫ్యామిలీని ఒక దగ్గర తీర్చాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ప్రధాన కార్యదర్శులకు, ఉన్నతాధికారులకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మేము మీ ద్వారా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళాలని ఉద్యోగ సంఘం అందరికీ మేము కోరుకుంటున్నాం. మేము మా స్థానికత ఆధారంగా చేసుకొని ఇరు రాష్ట్రాల్లో పరస్పర ఉద్యోగుల బదలాయింపు చేస్తే సమస్య పరిష్కరించబడుతుంది తప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము అక్కడైనా పనిచేస్తాము, ఇక్కడైనా పనిచేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు, రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు సార్. ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. చాలా చిన్న సమస్య ప్రభుత్వానికి. చెప్పండి, మీరు చాలా విషయాలు చెప్పారు. అయితే చాలా సమస్యలు అంటే చాలా ఎప్పటి నుండో పోరాడుతున్నారు, తెలంగాణకు వస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అటు ఎన్ఓసి వచ్చింది, ఇటు రావట్లేదు. చివరిగా ఏం చెప్పదలుచుకుని దీనికి ఎందుకు ఆలస్యం అవుతుంది? అసలు మీరు పడుతున్న సమస్యలు ఏంటి? దీనికి పరిష్కారం ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల విభజన ఒక అంశం కింద వచ్చింది. అయితే కమల్నాథన్ కమిటీ పరిధిలో ఓన్లీ స్టేట్ క్యాడర్ అంటే సెక్రటరియేటు లేదా హెచ్ఓడి స్థాయిలో ఉన్న ఉద్యోగులను మాత్రమే విభజించమని చెప్పి ఆదేశాలు ఉంటే ఆ ప్రకారం వాళ్ళు విభజించారు. ఆ క్రమంలో కొంతమందిని అలాట్మెంట్ తెలంగాణ వాళ్ళని ఆంధ్ర కింద వేస్తే వాళ్ళు కూడా మేము తెలంగాణ స్థానికులం కదా అని మళ్ళీ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు విన్నవించుకొని అది ఈ మధ్యలో 122 మంది వాళ్ళు తెలంగాణకు వచ్చేసారు సార్. అలాగే మా సమస్యను ఎవరు నోటిఫై చేయలేదు, ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు. సో సార్, మేము కూడా తెలంగాణ వాళ్ళము ఒక 300 మంది ఉన్నాము ఇక్కడ. తెలంగాణ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్రని ఒక అసోసియేషన్ పెట్టుకుని గత 10 సంవత్సరాలుగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎక్కడిని గడపలేదు, మొక్కని దేవుడు లేదు, కలవని నాయకుడు లేదు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అన్ని స్థాయిలో కలిసాం సార్. అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. బహుశా మా ప్రింట్అవుట్లు ఆ రిప్రజెంటేషన్లు ఖర్చులు వేసుకుంటే ఒక 2 లక్షలు అయి ఉంటాయి సార్ ఇప్పటికి. సో చాలా భారీ ఎత్తున దానికి మేము ఖర్చు చేసుకున్నాము. ప్రతి వారం ఇట్లా వస్తూ వాళ్ళని కలవడం, ప్రాధేయపడడం, సెలవులు పెట్టుకోవడం. మళ్ళీ ఫ్యామిలీలు ఇక్కడ అంటే ముసలి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళని బాగోగులు హాస్పిటల్ దగ్గర ఉంటుంది, ఇక్కడ పెట్టిపోయి మేము ప్రయాణం చేస్తూ వస్తున్నాము. ఈ క్రమంలో చాలామంది మిత్రులను కోల్పోయాం. యాక్సిడెంట్లు కావచ్చు, మానసికంగా కావచ్చు, చనిపోయారు. ట్రైన్ ఎక్కి జారిపోయి ఉన్నారు, యాక్సిడెంట్లు చచ్చిపోయిన ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించట్లేదని మానసిక వేదన గురై ఒక మిత్రుడు కరీంనగర్లో ఇక్కడ చూసాం, మన 3 మంత్స్ మిస్సింగ్లో ఉండి చనిపోయాడు పాపం. సో ఇలా చాలామంది ఉన్నారండి. సో దీనిలో ఏంటంటే ఇది ఒక ఉద్యోగుల సమస్యగా చూడొద్దు. దీనికి ఏంటంటే ఒక కుటుంబ బాంధవ్యాలు, దాంతోపాటుగా మా పిల్లల యొక్క భవిష్యత్తు. ఇప్పుడు వాళ్ళని ఏమని చెప్పాలి? మేము తెలంగాణ బిడ్డలని చెప్పాలా, మీరు ఆంధ్ర బిడ్డలని చెప్పాలా? ఇప్పుడు మేము ఆంధ్రాలో సెటిల్ అవ్వాలనుకుంటే ఆంధ్ర బిడ్డలుగా తయారవుతారు వాళ్ళు. మేము తెలంగాణ స్థానికులు నాయన ఇక్కడికి వచ్చేస్తామంటే ఇక్కడ స్థానికత కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళమే కదా. మేము మా ముత్తాతలు పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళమే. బహుశా కంబైన్డ్ స్టేట్ ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాళ్ళం మేము. ఎందుకంటే అక్కడ ఒక ప్రొవిజన్ ఉంటుంది. మనకి ఏమవుతుందంటే ఈ ఓపెన్ కోట కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో ఒక 2-3 ఇయర్స్ పీరియడ్లో మనకు అవకాశం ఉంటుంది. ఏమని ట్రాన్స్ఫర్స్ అని, జోనల్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయి. సో మల్టీ జోనల్ ఉన్న వాళ్ళు వాటి నుంచి ఇటు నుంచి పోయేవాళ్ళు. సో ఆ ఉద్దేశంతోనే జాయిన్ అయ్యి తప్పితే ఇదేదో మేము పర్మనెంట్గా అక్కడ పెట్టేస్తారు మమ్మల్ని, ఇదేదో మాకు జైలు శిక్ష పెడతారు అని ఆ ఉద్దేశంతో ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. సో సరే, ఇరు గవర్నమెంట్లు దాన్ని వింటున్నాయి, సమస్యను పరిష్కరిస్తాయనుకుని విన్నవించుకున్నాము. ఆ క్రమంలో కొంత కదలిక వచ్చింది. అక్కడ గవర్నమెంట్ కూడా మా కన్సెంట్ తీసుకొని ఎన్ఓసి ఇస్తూ ఇక్కడ గవర్నమెంట్కి ఇచ్చింది. అది గత ప్రభుత్వం సీఎం గారి స్థాయిలో అది అక్కడే పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని కూడా మళ్ళీ విన్నవించుకున్నాము. అది చూస్తామని చెప్తున్నారు. కానీ మా మీద దయ తెలిసి త్వరితగతిని దీనికి పరిష్కారం చూపితే మేము మా పిల్లల ఎడ్యుకేషన్ విషయం కానీ, తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కానీ మా స్వతహాగా వ్యయ ప్రయాసాలు సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి వారానికి ఒకసారి రావాలంటే
ఎంత ఖర్చు అవుతుందో మీరు చూడండి. ఒక ఉద్యోగి 40-50 వేలు చేసే ఉద్యోగికి నెలకు ఒక వారానికి ఒక 5 వేలు వేసుకున్నా నెలకు 20 వేలు అయిపోతాయి సార్, సగం. మరి ఎలా ఉంటారు చెప్పండి మీరు? అంటే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కుటుంబాలు విడిపోతున్నారు, భార్యాభర్తలు డైవర్స్ ఇస్తున్నారు, పిల్లలతో ఉండలేకపోతున్నాము, కొన్ని మంచికి చెడుకు హాజరు కాలేకపోతున్నాము, ఇన్ని సమస్యలు ఉన్నాయండి. చివరికి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా మేము పూర్తిగా శ్రద్ధ చూపించలేకపోతున్నాం. ఈ విషయంలో మేము అందరినీ వినియోగించుకుంటే మా పట్ల సానుభూతితో దయ తెలిసి అందరూ కూడా మీది జెన్యూన్ అంటే న్యాయబద్ధమైన కోరిక, తెలంగాణ బిడ్డలు తెలంగాణ రావాలి, దానికి మేము 100% మద్దతు ఇస్తున్నామని చెప్పి మన గతం కానీ ఇప్పుడున్న టీఎన్జిఓ, టీజీఓ, సెక్రటరీ అందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చారు సార్. ఇది కాస్త ఏంటంటే కదలిక లేదు, దీనికి కదలిక లేదు. ఫైల్ ఆల్రెడీ ఉంది, లిస్ట్ ఉంది, ఎంతమంది ఉన్నారని అంతా క్లారిటీ ఉంది. రెండోది ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి కూడా మా వాళ్ళ ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్తున్నాం, అయ్యా మేము సర్వీస్ కోల్పోయి వస్తున్నామని. అది కామన్గా జరిగేది. అలానే కాకుండా ప్రభుత్వానికి ఆర్థికపరమైన భారం కూడా లేదు, ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. వెళ్ళిపోయే వాళ్ళు 1100 మంది ఉంటే మన బిడ్డలు వచ్చేవాళ్ళు 300 మందే. సో ఇది సార్, కాబట్టి ఇది కొంచెం చొరవ చూపి సీఎం గారు నాకు ఇంతకుముందు కూడా సీఎం గారు చెప్పుకున్నారు, ఈ ఉద్యోగుల బదిలీల విషయంలో పూర్తిగా సానుభూతితో పనిచేస్తాం. మొన్న కూడా ఇంకో సందర్భం చెప్పారు, మానవతా దృక్పథంతో పనిచేయాలి అని చెప్పారు. మేము అదే వేడుకుంటాం సార్. సీఎం గారికి తెలుసు సమస్య, బహుశా ఆయన బిజీగా ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళట్లేదేమో అధికారులు కావచ్చు, ఎక్కడో స్టేజ్లో కొంచెం మా విషయంలో దయ తెలిసి సాయం చేస్తే ఈ కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయండి. చివరిగా మీరు చెప్పండి, గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు అవుతుంది, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారా? తీసుకెళ్లిన క్రమంలో అలా నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ముందుగా దిశ టీవీ ద్వారా మీ ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏంటంటే గత ప్రభుత్వాలు మేము ఎన్నిసార్లు కలిసినా కానీ మా విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. కానీ ఈ ప్రభుత్వం వింటుందనే సానుకూల ధోరణి ఉందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళింది. కానీ త్వరితగతిన మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము మీ ద్వారా కోరుతున్నాం. మా సమస్య ఏంటంటే, మా మిస్సెస్ మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సార్, నేను ఇక్కడ పనిచేస్తాను. మా మిస్సెస్ బనగానపల్లిలో పనిచేస్తుంది, ఆమె అక్కడ ఒక రూమ్ తీసుకుంటుంది, నేను ఇక్కడ ఒక రూమ్ తీసుకోవాలి. మా పిల్లల్ని నేను ఇక్కడ ఉంచుకొని చదివించుకోవాలి, ఎందుకంటే స్థానికత ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను నా పిల్లలు నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఒక పాప ఒక బాబు. వాడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మిస్సెస్ అక్కడికి వెళ్ళింది సార్ బైఫర్కేషన్లో. ఇప్పుడు ఆ బాబుకి 12 సంవత్సరాలు. డైలీ అడుగుతాడు, సోమవారం వచ్చినట్టే మమ్మీ పోయిందా డాడీ, మళ్ళీ శనివారం వస్తుంటే మమ్మీ వాళ్ళు వస్తాను. వాడికి ఆ 2 రోజులే సంతోషం సార్. మిగతా రోజులు మొత్తం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మేము. నా పిల్లల్ని చూసుకోలేక నేను ఇక్కడ ఎంప్లాయ్ చేస్తాను, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ సార్, మా మిస్సెస్ అక్కడ ఎంప్లాయ్ సార్. కాబట్టి మా బాధలన్నీ కూడా గవర్నమెంట్కి దృష్టికి నేను తీసుకెళ్తున్నాం. ఉద్యోగ సంఘాలు కూడా అన్ని సానుకూలంగా స్పందించాయి, రాతపూర్వకంగా కూడా ఇచ్చాయి. కాబట్టి మా సమస్యని త్వరితగతిన సీఎం గారు ఒక మంచి మనసుతోటి, మానవతా దృక్పథంతో సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా దిశ టీవీ వారికి మా సమస్యను వింటందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా భార్య వచ్చేసి కర్నూలు నంద్యాలలో పనిచేస్తుంది. మా పాప 7వ తరగతి, మా బాబు 6వ తరగతి. అసలు ఒకటి అడుగుతున్నా ప్రభుత్వానికి, నేను గట్టిగా నా భార్యకు ట్రాన్స్ఫర్ కాకుండా ఏం లేదు, కనీసం నా పిల్లలకు స్థానికత అన్న కల్పించండి. ఏపీలో చదువు పెడతాను, నా భార్య పిల్లలు అంతా ఒక్కాడు ఉంటాం. రేపు ఫ్యూచర్ నా పిల్లల భవిష్యత్తు ఏంది, నేనేంది, నా అంధకారంగా ఉంది, అసలు నేను ఏం చేయాలి? అది ఇదొకటి చాలా పిల్లల భవిష్యత్తు కోసం బతకాలా లేకపోతే మా కోసం బతకాలా అనేది మాకు చాలా. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది, నడువులు పట్టుకుంటున్నాయి, అన్ని ఆరోగ్య సమస్యలు. నాకు అదే పరిస్థితి, నేను పోవాలంటే అదే పరిస్థితి, నా పిల్లల్ని తీసుకొని పోవాల్సి వస్తుంది. నా భార్య అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, ఆ ఒక్కది రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ రూమ్ రెంట్ కట్టాల్సింది, ఇక్కడ రూమ్ రెంట్ కట్టాల్సింది, అనేక సమస్యలు చాలా కాలంగా మేము ఎదుర్కొంటున్నాము. ఈ కాలంలోనే మా నాన్న నేను ఆడికెడి తిరుగుతుంటే చనిపోవడం జరిగింది. మా అమ్మ పరిస్థితి అట్లే ఉంది, ఎవరిని సరిగ్గా చూసుకోవడానికి ఇబ్బంది ఉంది. నేను ఏం చెప్పుకోవాలో చివరికి ఉద్యోగ సంఘాలతోటి వీళ్ళతో కలిసి నాకు అసలు మా భార్య ఒకటి అక్కడ ఉండడం వల్ల నాకు ఎటు తోయడం లేదు. నాకు చాలా సమస్యలతోటి నేను ఇబ్బంది పడుతున్నా సార్. ఇప్పటికైనా సీఎం గారు కొంచెం సానుకూలంగా స్పందించారు. మొన్న 122 మందిని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు సారు. అలాగే మా మీద దృష్టి పెట్టి మేము ఒక 300 మంది ఉంటాం సార్. ఆ 300 మందిని మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మా పెద్ద మనిషి చేసుకొని ఆ 300 మందిని తీసుకొస్తే మీ పేరు ఎప్పటికి తలుచుకున్నాం సార్.
ఇంకోటి అన్నీ మాకు ఉద్యోగ సంఘాలు అయితే ఎటువంటి అభ్యంతరం లేదు సార్. మాకు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం మాకు తీసుకోమని లెటర్లు కూడా ఎన్ఓసి కూడా ఇచ్చేసినాయి. వీళ్ళని తీసుకుంటే మాకు ఎటువంటి లేదని. కొన్ని స్టేట్ క్యాడర్ వాళ్ళకు ప్రాబ్లం ఉన్నాయి, కానీ మా జిల్లా జోనల్ మల్టీ జోనల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కటి కూడా మాకు వీళ్ళని తీసుకోండి, వీళ్ళది న్యాయమైన కోరిక, వీళ్ళకి ఎటువంటి ఇప్పటిదాకా కూడా ఎటువంటి అనుమతి రాలేదు. మ్యూచువల్ వాళ్ళకు వచ్చినది, స్టేట్ క్యాడర్ వాళ్ళకు ఇచ్చారు, ఇటువంటి స్పౌజ్ వాళ్ళకి ఇచ్చారు, కానీ జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఈ క్యాడర్ వాళ్ళకైతే ఎటువంటి అవకాశం రాలేదని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి సంఘం యూనియన్ ఉద్యోగ సంఘాలు మాకు లెటర్లు కూడా ఎన్ఓసీలు కూడా ఇచ్చాయి సార్. కాబట్టి మీరు ఇది దాదాపు మీరు చెప్పారు, దీని మీద మీకు అవగాహన ఉంది కాబట్టి సార్ ఇది తొందర వేగవంతం చేస్తే మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు సార్. మేము ఎప్పటికీ రుణపడి మీకు ఉంటాం సార్. మీకు కోరుకునేది సార్. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన చాలామంది మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు పోస్టింగ్లో భాగంగా. ఇప్పటికైనా మానవీయ కోణంలో న్యాయపరంగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు చదువు సంబంధించిన చాలా స్థానికత సమస్య కూడా ఏర్పడుతుంది. చిన్న సమస్య ఇది, కేవలం 300 మంది మాత్రమే దాదాపు ఉన్నాము. ఇది ఒక ప్రభుత్వం ఒక్క నిమిషం దృష్టి సారిస్తే అయిపోతే. మేము ఇక్కడికి రావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా దీనికి అనుమతి వ్యక్తం చేశాయి. మేము ఎవరికి కూడా పోటీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పోటుకొని ఇక్కడికి వస్తున్నాం కాబట్టి స్థానికత ఇబ్బందులు వస్తున్నాయి. కుటుంబ మానవీయ కోణంలో ఆలోచించి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంతకం చేస్తే మేము తెలంగాణలో మన ప్రాంతంలో మేము ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలి, కుటుంబంతో ఉండే అవకాశాలు కల్పించాలని చాలామంది మాత్రం తెలంగాణ సంబంధించిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.